విజయవాడలోని అప్సరా సినీ హౌస్కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 1972 ఫిబ్రవరి 19న ఈ థియేటర్ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభమైంది. ఆయన నటించిన రైతు కుటుంబం చిత్రం ఇందులో ప్రారంభ చిత్రం. మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఫిబ్రవరి 17న ఈ సినిమా విడుదల కాగా, విజయవాడలో మాత్రం అప్సరా థియేటర్ సిద్ధం కాని కారణంగా 2 రోజులు ఆలస్యంగా విడుదలయ్యింది. నటరత్న ఎన్టీఆర్ నటించిన ఎదురులేని మనిషి తొలిసారిగా ఈ థియేటర్లో రిలీజ్ అయింది. అలాగే ఆయన నటించిన అడవిరాముడు, కొండవీటి సింహం చిత్రాలు ఇందులో 176 రోజులు ఆడి చరిత్ర సృష్టించాయి. ఆ తర్వాత యమగోళ, జస్టిస్ చౌదరి చిత్రాలు అప్సరాలో 126 రోజులు ఆడాయి. ఎన్టీఆర్ చివరి చిత్రం మేజర్ చంద్రకాంత్ ఈ థియేటర్లో 100 రోజులకు పైగా ఆడింది. అలాగే గజ దొంగ, కేడీ నెంబర్ 1 చిత్రాలు 63 రోజులు, సింహబలుడు 56 రోజులు ప్రదర్శితమయ్యాయి. ఇక అప్సరా ప్రారంభ చిత్రమే అక్కినేని నటించిన రైతు కుటుంబం. ఈ సినిమా 62 రోజులు ఆడింది. ఆ తర్వాత దత్తపుత్రుడు 50 రోజులు, భక్త తుకారం 64 రోజులు, అందాల రాముడు 50 రోజులు, దొరబాబు 51 రోజులు, సీతారామయ్య గారి మనవరాలు 98 రోజులు ప్రదర్శితమయ్యాయి. దాసరి మాయాబజార్ చిత్రం ఇందులో 50 రోజులు ఆడింది. నటశేఖర కృష్ణ నటించిన నిజం నిరూపిస్తా అప్సరలో తొలిసారిగా రిలీజ్ అయ్యింది. 2 వారాలు ఆడింది. ఆయన నటించిన అగ్నిపర్వతం, వజ్రాయుధం చిత్రాలు ఈ థియేటర్లో 100 రోజులు ఆడాయి. శక్తి చిత్రం 105 రోజులు ఆడింది. అడవి సింహాలు 99 రోజులు ఆడింది. కురుక్షేత్రం, చీకటి వెలుగులు, కుమార్ రాజా, కొత్త అల్లుడు, బ్రహ్మాస్త్రం, కలియుగ కర్ణుడు, సుల్తాన్, పుట్టింటి గౌరవం చిత్రాలు కూడా అప్సరా హౌస్లో విడుదలయ్యాయి. అప్సరా హౌస్లో విడుదలైన తొలి చిత్రం రైతు కుటుంబం. రెండవ చిత్రం నటభూషణ శోభన్ బాబు నటించిన వంశోద్ధారకుడు. ఈ సినిమా 35 రోజులు ఆడింది. శోభన్ బాబు నటించిన గోరింటాకు ఇందులో 106 రోజులు ఆడటం విశేషం. ఆయన నటించిన కాలం మారింది, జీవితం, డాక్టర్ బాబు, ఖైదీ బాబాయ్, దేవుడు చేసిన పెళ్లి, బాబు, ఇద్దరు ఇద్దరే, బంగారు చెల్లెలు, బలరామకృష్ణులు, అశ్వమేధం చిత్రాలు అప్సరా హౌస్లో ఆడాయి. మెగాస్టార్ చిరంజీవి కోతలరాయుడు చిత్రం తొలిసారిగా అప్సరాలో విడుదలయ్యి 34 రోజులు ఆడింది. జగదేక వీరుడు, అతిలోక సుందరి చిత్రం 200 రోజులు ఆడి చరిత్ర సృష్టించింది. ఇంద్రా చిత్రం 175 రోజులు ఆడింది. అలాగే చూడాలని ఉంది 154 రోజులు, పసివాడి ప్రాణం 118 రోజులు, శంకరదాద ఎంబీబీఎస్ 112 రోజులు, చక్రవర్తి 49 రోజులు, పల్లెటూరి మొనగాడు 48 రోజులు ఆడాయి. నందమూరి నటసింహం బాలకృష్ణ చిత్రం పల్నాటి పులి అప్సరలో తొలిసారిగా విడుదలయ్యి 19 రోజులు ఆడింది. ఆయన నటించిన దేశోద్ధారకుడు, రక్తాభిషేకం, అశోక చక్రవర్తి, సుల్తాన్, అశ్వమేధం చిత్రాలు ఈ థియేటర్లో విడుదలయ్యాయి. అక్కినేని నాగార్జునకు అద్భుతమైన హిట్స్ ఇచ్చింది అప్సరా హౌస్. ఆయన నటించిన నువ్వు వస్తావని 185 రోజులు, హలో బ్రదర్ 127 రోజులు, సీతారామరాజు 111 రోజులు, ఆఖరి పోరాటం, సూపర్ 100 రోజులు, రాబోయి చందమామ 90 రోజులు, కిల్లర్ 56 రోజులు ఆడాయి. తండ్రి ఏఎన్ఆర్ ప్రారంభించిన అప్సరా తనయుడు నాగార్జునకు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. అలాగే విక్టరీ వెంకటేష్ నటించిన ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, పెళ్లి చేసుకుందాం, జయం మనదే, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, సంక్రాంతి చిత్రాలు కూడా అప్సరలో రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించాయి. హీరోలతో నిమిత్తం లేకుండా కళా తపస్వి కె విశ్వనాథ్, శంకరాభరణం, శ్రీదేవి 16 ఏళ్ల వయసు తదితర చిత్రాలు అప్సరలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు హీరోల అందరికీ హిట్స్ ఇచ్చిన అప్సరా హౌస్ కాల పరీక్షకు తట్టుకు నిలబడి సినీ ప్రియులకు ఇంకా సేవలు అందిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.